బలమైన రాష్ట్రాలే మరింత బలమైన భారత్‌కు పునాది అంటూ తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ దక్షిణాది రాష్ట్రాల హక్కులు, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 20, 2026న తమిళనాడులో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకార, సమాఖ్య విధానం మరింత బలోపేతం కావాలని విజయ్ అన్నారు. రాష్ట్రాలు ఆర్థికంగా, పరిపాలనా పరంగా బలంగా ఉంటేనే దేశం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా ప్రాతిపదిక పార్లమెంటు, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని విజయ్ హెచ్చరించారు. జనాభా నియంత్రణలో ముందున్న తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఇది అన్యాయం అవుతుందని ఆయన వాదించారు. ఇదే అంశంపై ఆగస్టు 8న విజయ్ అధ్యక్షతన తమిళనాడు ఎంపీల సమావేశం కూడా జరిగింది. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య విద్యలో నీటి విధానం స్థానిక విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తుందని తమిళనాడు ప్రభుత్వం చాలా కాలంగా చెప్తుంది. విజయ్ కూడా రాష్ట్ర కోటాలోని వైద్య సీట్లను 12వ తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేసుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. విద్య, ఆర్థిక వ్యవహారాలు, పరిశీలన వంటి అంశాల్లో మరింత నిర్ణయాధికారం ఉండాలని విజయ్ కోరారు. కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారిక సమతుల్యత, సహకార, సమాఖ్య వ్యవస్థలకు కీలకమని ఆయన చెప్పుకొచ్చారు. కర్ణాటక నుంచి తమిళనాడు కావేరీ నీటి విడుదల సమయంలో సుప్రీంకోర్టు కావేరీ ట్రిబ్యునల్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్రాన్ని విజయ్ కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. మౌలిక వసతులు, ఆర్థికాభివృద్ధి, మారక ద్రవ్యాల నియంత్రణ, నీటి సమస్యలు వంటి అంశాల్లో పరస్పర సహకారం అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే విజయ్ ప్రసంగాల్లో రాష్ట్రాల హక్కులు, నియోజకవర్గాల పునర్విభజన, నీటి మినహాయింపు, ఆర్థిక స్వయం ప్రతిపత్తి, కావేరీ నీరు వంటి అంశాలు ప్రధానంగా కనిపించాయి. కేంద్రంలో ఘర్షణ కంటే రాష్ట్రాల హక్కులను కాపాడుకుంటూనే కేంద్ర రాష్ట్రాల సహకారాన్ని పెంచుకోవాలని ఆయన సందేశాన్ని ఇచ్చారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే భారత్ మరింత బలమైన దేశంగా ఎదుగుతుంది అనేది సీఎం విజయ్ చెప్పిన ప్రధాన ఉద్దేశం.